హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి iPhone 11 Pro Max. సో ఈ రోజు ఈ మొబైల్ వచ్చేసరికి మనం అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. సో మనమే మొట్టమొదటి వాళ్ళం అనుకుంటా తెలుగులో వచ్చేసరికి iPhone 11 Pro Max ని అన్బాక్స్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు వరకు చూసుకుంటే నేను iPhone XS Max ఈ మొబైల్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 256GB వేరియంట్. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఇక్కడ 1,23,900 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే ఉంది. సో ఇంకా ఈ మొబైల్ బాక్స్ మీద చూస్తే ఇక్కడ వచ్చేసరికి మనకి మొబైల్ ఫోన్ లోపల ఏ రకంగా ఉంటుంది అనేది ఇక్కడైతే చూపిస్తున్నారు అనమాట. సో ఇంకా గతంలో వచ్చిన ఐఫోన్ ఫోన్స్ కి ఈ ఫోన్ కి వచ్చేసరికి మనకి రేర్ సైడ్ ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ ఒకటే మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. పెద్దగా అయితే మనం చూడడానికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ కనబడదు. సో ఇది గోల్డ్ వేరియంటే. నేను ఇంతకుముందు యూజ్ చేస్తుంది కూడా గోల్డ్ వేరియంటే. ఇప్పుడు వచ్చేసరికి ఈ మొబైల్ బాక్స్ మీద చూద్దాం. బాక్స్ మీద వచ్చేసరికి ఇక్కడ ఐఫోన్ అని చెప్పి రాస్తుంది, ఇక్కడ ఐఫోన్ అని చెప్పి రాస్తుంది. ఇక్కడ వచ్చేసరికి యాపిల్ సింబల్ అయితే కనిపిస్తుంది. ఈ టాప్ లో చూసిన మనకి యాపిల్ సింబల్ ఉంది. సో ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ 256GB వేరియంట్ అని ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఎక్కడ మనకి ఎంఆర్పి ప్రైస్ అయితే మీకు కనబడదు, ఎందుకంటే ఇది వచ్చేసరికి నేను హాంకాంగ్ నుంచి తెప్పించింది అనమాట. సో ఇది ఇండియన్ వేరియంట్ అయితే కాదు. సో దీన్ని నేను అక్కడి నుంచి ఎందుకు తెప్పించాను, ఇది వచ్చేసరికి మనకి డ్యూయల్ సిమ్ సపోర్ట్తో అయితే వస్తుంది. ఇండియాలో వచ్చేసరికి మనకి డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉన్నప్పటికీ ఒక సిమ్ వచ్చేసరికి ఈ సిమ్ని అయితే యూజ్ చేయాలి, అంటే ప్రోగ్రామ్ చేసుకొని యూజ్ చేయాలి. బట్ వచ్చేసరికి ఇందులో మనకి ఫిజికల్ డ్యూయల్ సిమ్ అయితే ఉంటుంది. సో మీకు అది నేను చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి సీలు మనం బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని ఇలాగా ఓపెన్ చేస్తే చాలు. యాపిల్కి వచ్చేసరికి చాలా సింపుల్గా అయితే మనకి నైఫ్తో పని లేకుండానే వీళ్ళైతే ఇచ్చేస్తుంటారు. ఆ తర్వాత వచ్చేసరికి ఈ రకంగా ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. సో ఈ మొబైల్ ఫోన్ తీసి మనం పక్కన పెడదాం. సో మొబైల్ చూడడానికి రెండు మనకి ఒకే సైజులో అయితే కనిపిస్తున్నాయి, గతంలో వచ్చిన మొబైల్ కానీ ఇది కానీ. తర్వాత చూద్దాం దీని సంగతి ఏంటో. ఇక్కడ చూస్తే బాక్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పేసి రాస్తుంది. ఇంక ఇందులో చూద్దాం ఏమేమి ఇచ్చారు అనేది. వీళ్ళు ఇంతకుముందు స్టిక్కర్స్ ఇచ్చేవాళ్ళు, అవి ఇస్తున్నారా లేకపోతే మిస్ చేస్తున్నారో చూద్దాం. సో ఇక్కడ అన్ని మనకి హాంకాంగ్ కాబట్టి చైనీస్ లాంగ్వేజ్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ హెలో అని చెప్పి ఉంది. ఇక్కడ సిమ్ రిజెక్టర్ పిన్ అయితే కనిపిస్తుంది. ఇంకంతే, ఇక్కడ మనకి స్టిక్కర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇయర్ ఫోన్స్ చూస్తే వీళ్ళు ఎప్పుడు ఇచ్చే స్టైల్లోనే. సో మీరు ఇక్కడ చూస్తే ఇది లైట్నింగ్ కేబుల్తో అయితే ఇయర్ ఫోన్స్ వస్తాయి. ఇందులో సరికి మనకి 3.5mm ఆడియో జాక్ అయితే వీళ్ళు రిమూవ్ చేశారు. ఫస్ట్ శ్రీకారం చుట్టింది యాపిల్ అని చెప్పాలన్నమాట తీసేయడానికి. తర్వాత మిగిలిన కంపెనీలన్నీ ఆ బాట అయితే పట్టినాయి, ఆ సంగతి మనకు తెలుసు. సో ఆ శ్రీకారం చుట్టిన ఇయర్ ఫోన్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇంతకుముందు వచ్చేసరికి వీళ్ళు కనెక్టర్ అయినా ఇచ్చేవారు. లైట్నింగ్ కేబుల్ నుంచి మనకి 3.5mm ఆడియో జాక్కి కన్వర్ట్ చేసుకోవడానికి, అంటే కనెక్ట్ చేసుకోవడానికి ఒక కన్వర్టర్ అనేది ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి అది కూడా స్కిప్ చేసి మరో శ్రీకారానికి అయితే నాంది పలికారని చెప్పాలి వీళ్ళు. ఇంకా ఇటు పక్కన చూస్తే మనకి లైట్నింగ్ కేబుల్ అయితే కనిపిస్తుంది. ఇక సెకండ్ సైడ్ వచ్చేసరికి టైప్ సీతో అయితే ఈ లైట్నింగ్ కేబుల్ అయితే వస్తుందన్నమాట. సో వీళ్ళు USB-A అయితే తీసేసి ఇప్పుడు టైప్ సీని అయితే తీసుకొచ్చారు. పర్వాలేదు, ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఇక్కడ చూస్తే మనకి ట్రావెల్ అడాప్టర్ అయితే కనిపిస్తుంది. సో ట్రావెల్ అడాప్టర్ వచ్చేసరికి ఇది ఈ రకంగా అయితే ఉంది. ఇది మనకి వీళ్ళు ఈసారి ఫాస్ట్ ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకుముందు వచ్చేసరికి వీళ్ళు 5V ఛార్జర్ని వీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఫాస్ట్ ఛార్జర్ని అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఎక్కడ యాంపియర్ అయితే రాసలేదు, ఓకే లోపల రాసింది యాంపియర్ వచ్చేసరికి. సో మీకు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి యాంపియర్ అయితే ఉంది. యాంపియర్ వచ్చేసరికి మనకి 9V 2A, అలాగే 5V 3A ఉంది. అంటే మనకి 15W అండ్ 18Wకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇది హాంకాంగ్ మోడల్ కాబట్టి మనకి ఈ స్టైల్లో అయితే వచ్చింది. మన ఇండియన్ వేరియంట్కి ఈ టైప్ రాదనుకుంటుంది. సో ఇంకంతే, బాక్స్లో వచ్చేసరికి ఈ కంటెంట్ అయితే ఉంది. సో మొబైల్ ఫోన్ వచ్చేసరికి మనకి ఈ రకంగా అయితే వచ్చింది. దీని మీద ఇంకో కవర్ అయితే ఉంది, దీన్ని తీసేద్దాం. సో బ్యాక్ సైడ్ కనుక చూస్తే ఇది గోల్డ్ వేరియంట్ అనమాట. సో ఇంతకుముందు మనకి తీసుకొచ్చిన గోల్డ్ వేరియంట్కి దీనికి డిఫరెంట్ కనుక చూసుకున్నట్టయితే ఇది మనకి డల్ ఫినిష్తో వస్తుంది. కంప్లీట్ మనకి ఇదంతా డల్ ఫినిష్తో వస్తుంది. అలాగే యాపిల్ ఇది వరకు వచ్చేసరికి ఏదైతే ఈ లోగో ఉందో, సో ఈ లోగో వచ్చేసరికి మనకి టాప్లో అయితే ఉండేది. సో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మిడిల్లో అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మనకి ఐఫోన్ అని చెప్పేసి రాసి లేదు. సో చాలా ప్లెయిన్గా అయితే కనిపిస్తుంది. సో దీనికి పక్కన పెట్టి చూసినట్టయితే మీకు కెమెరా దగ్గర డిఫరెన్స్, అలాగే యాపిల్ సింబల్ ఏదైతే ఉందో సో అది ఒక డిఫరెన్స్ అయితే చూడొచ్చు. ఇక్కడైతే ఐఫోన్ అని చెప్పి రాస్తుంది, ఇక్కడ ఐఫోన్ అని చెప్పి రాసి లేదు. సో ఈ డిఫరెన్స్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక మనకు సైజులో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు రెండిట్లోనూ. ఈ బ్యాక్ కేసు వచ్చేసరికి iPhone XS Max బ్యాక్ కేసు. ఇది దీనికైతే సూట్ అవుతుందో లేదు చూద్దాం. సో చూడొచ్చు, పర్ఫెక్ట్గా అయితే సూట్ అయింది. బట్ జస్ట్ మన కెమెరాస్ దగ్గర వచ్చేసరికి సూట్ కాలేదు అంతే. సో మనకి సైజు విషయంలో ఎటువంటి డిఫరెన్స్ లేదని చెప్పొచ్చు. సో ఆన్ అయిపోయింది మనం ఇది పెట్టేసరికి. సో ఒకసారి మొబైల్ ఫిజికల్ ఓవర్ చూద్దాం. మొబైల్ బాటంలో చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి 2 గ్రిల్స్ అయితే కనిపిస్తున్నాయి, చూసారు కదా. ఒకటి వచ్చేసరికి మైక్కి, ఇంకోటి వచ్చేసరికి స్పీకర్ అనమాట. సో అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి లైట్నింగ్ కేబుల్ అయితే కనిపిస్తుంది. సో ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.5 ఇంచెస్ సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లేతో అయితే ఈ డిస్ప్లే అయితే వస్తుంది. డిస్ప్లే రెజల్యూషన్ కనుక చూసుకున్నట్టయితే 1242 x 2688 ఇన్ని పిక్సెల్స్ అయితే ఉంటాయి.
వస్తాయి. ఈ డిస్ప్లే రేషియో కనుక చూసుకుంటే 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో అయితే డిస్ప్లే రేషియో అయితే ఉంటుంది. ఇక ఈ డిస్ప్లే మీద ప్రొటెక్షన్కి వచ్చేసరికి వీళ్ళు ఓలియోఫోబిక్ కోటింగ్ స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ అయితే యూజ్ చేసామంటున్నారు. ఏ గ్లాస్ అనేది అయితే తెలియట్లేదు. ఇంక ఈ డిస్ప్లే మనకి మాక్సిమం బ్రైట్నెస్ నట్స్ వచ్చేసరికి మనకి 800 వరకు ఉంటాయి. ఈ డిస్ప్లే HDR10 డాల్బీ విజన్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. టచ్ సెన్సిటివిటీ కనుక చూసుకుంటే 120 హెర్ట్జ్ వరకు మనకి టచ్ సెన్సిటివిటీ అయితే ఉంటుంది. ఇందులో మనకు వచ్చేసరికి స్టోరేజ్ 3 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు, 64, 256 అలాగే 512 GB. ఇక ర్యామ్ చూసుకుంటే 4 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే యాపిల్ బయోనిక్ A13 లేటెస్ట్ చిప్ సెట్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి 7 nm ప్లస్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇక ఈ మొబైల్ లోని కెమెరాస్ కనుక చూసుకుంటే రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో ఈ 3 కెమెరాలు వచ్చేసరికి మనకి 12 మెగాపిక్సెల్ సపోర్ట్ తోనే వస్తాయి. మెయిన్ కెమెరా వచ్చేసరికి అపర్చర్ 1.8 తో అయితే వస్తుంది. పిక్సెల్ మైక్రాన్ కనుక చూసుకున్నట్టయితే 1.4 పిక్సెల్ మైక్రాన్ తో అయితే ఉంటుంది. సెకండరీ కెమెరా వచ్చేసరికి 2.0 అపర్చర్ తో వస్తాయి. ఇది టెలిఫోటో లెన్స్ అనమాట. ఇది పిక్సెల్ మైక్రాన్ వచ్చేసరికి 1.0 తో వస్తుంది. ఇది మనకి 2x ఆప్టికల్ జూమ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా థర్డ్ సెన్సార్ వచ్చేసరికి 2.4 అపర్చర్ తో అయితే వస్తుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. సో వైడ్ యాంగిల్ లో మనం ఫోటోస్ తీసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఇంకా అలాగే మనకి బ్యాక్ సైడ్ క్వాడ్ LED డ్యూయల్ టోన్ ఫ్లాష్ లైట్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. మనకి బ్రైట్నెస్ పిక్చర్స్ అయితే తీయడానికి ఉంటుంది నైట్ కండిషన్ లో. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం 4K లో 60 ఫ్రేమ్స్ వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. 1080p లో 240 ఫ్రేమ్స్ వరకు మనం స్లో మోషన్ వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 12 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇది ఫస్ట్ టైం అని చెప్పాలి యాపిల్ నుంచి మనకి ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్ తో రావడం. సో దీని అపర్చర్ వచ్చేసరికి మనకి 2.2 అయితే ఉంటుంది. ఇంకా అలాగే మనకి ఫ్రంట్ వచ్చేసరికి SL 3D కెమెరా కూడా యూజ్ ఇస్తారు. ఇది వచ్చేసరికి మనకి ఫేస్ అన్లాక్ అయితే యూజ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మనం 4K లో 60 ఫ్రేమ్స్ వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. 1080p లో 120 ఫ్రేమ్స్ లో స్లో మోషన్ వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. దీన్ని వీళ్ళు వచ్చేసరికి స్లోఫీ అని చెప్పేసి అయితే పేరు పెట్టారు. ఇక ఇందులో మనకి స్పీకర్స్ వచ్చేసరికి డాల్బీ అట్మాస్ కి అలాగే డాల్బీ డిజిటల్ ప్లస్ కి అయితే సపోర్ట్ చేస్తాయి. ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే డెడికేటెడ్ గా అయితే వీళ్ళైతే ఇస్తారు. ఇంక ఇందులో OS చూసుకుంటే iOS 13 తో అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. ఇంక ఇందులో బ్యాటరీ చూసుకుంటే నాన్ రిమూవబుల్ 3969 mAh బ్యాటరీని అయితే యూజ్ చేశారు. మొబైల్ వచ్చేసరికి మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి 30 మినిట్స్ ఛార్జ్ చేసినట్టయితే 50% ఛార్జ్ అవుతుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా అలాగే ఈ మొబైల్ వచ్చేసరికి మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడా అయితే వస్తుంది. ఈ మొబైల్ వచ్చేసరికి మనం మొత్తం 4 కలర్స్ లో అయితే దొరుకుతుంది. స్పేస్ గ్రే, సిల్వర్, గోల్డ్ అలాగే మిడ్ నైట్ గ్రీన్. సో 4 కలర్స్ వచ్చేసరికి మనకి మ్యాటిక్ ఫినిష్ తోనే అయితే వస్తాయి. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ కనుక చూసుకుంటే 64 GB వేరియంట్ వచ్చేసరికి 1,09,900 రూపాయలు పెట్టారు. 256 GB వేరియంట్ వచ్చేసరికి 1,23,900 రూపాయలు పెట్టారు. ఇక 512 GB వేరియంట్ వచ్చేసరికి 1,41,900 రూపాయలకి అయితే వీళ్ళు అమ్ముతున్నారనమాట. సో ఇంకా మొబైల్ చూడొచ్చు. మొబైల్ వచ్చేసరికి ఆల్రెడీ మనకి ఆన్ అయితే అయిపోయింది. ఆన్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే సెటప్ అయితే అడుగుతుంటుంది. ఆండ్రాయిడ్ లాగా ఉండదు, దీని సెటప్ కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేశాను, తర్వాత ఇండియా సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు సెటప్ మాన్యువల్లీ అని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తున్నారు. క్విక్ స్టార్ట్ అంటే మన దగ్గర ఉన్న ఏదైతే ఓల్డ్ డివైస్ ఉందో ఓల్డ్ డివైస్ నుంచి ఈ డివైస్ కి ఆ డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి అయితే ఇక్కడైతే అడుగుతున్నారు. సో నేను వచ్చేసరికి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం చేయను, ఇది దీని గురించి నేను తర్వాత మీకు చెప్తాను. సో ముందుగా క్విక్గా నేను సెటప్ అయితే కంప్లీట్ చేసేస్తాను. సో తర్వాత ఆ డేటాని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది తర్వాత చూపిస్తాను నేను. సో ఇక్కడ వైఫై అడుగుతుంది. వైఫై చూడొచ్చు, ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో కంటిన్యూ. సో ఫేస్ ఐడి అయితే అడుగుతుంది. సో ఫేస్ ఐడి చేద్దాం. సో ఇక్కడ యాపిల్ ఐడి అయితే అడుగుతుంది. సో మన దగ్గర యాపిల్ ఐడి ఉంటే ఇవ్వచ్చు, లేదంటే మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు, లేదంటే మనం లేటర్ సెట్టింగ్స్ అయితే కొట్టొచ్చు అనమాట. సో ఇక్కడ లైట్ థీమ్, డార్క్ థీమ్ అడుగుతుంది. డార్క్ థీమ్ ని ప్రిఫర్ చేస్తాను. సో ఇది బాగుంటుంది చూడడానికి. సో ఓకే ఫ్రెండ్స్, సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ స్క్రీన్ వచ్చేసరికి ఈ రకంగా అయితే చూపిస్తున్నారు. ఏదైతే ఆల్రెడీ మన దగ్గర ఉన్న మొబైల్ ఉందో ఓల్డ్ మొబైల్, సో అందులో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో iPhone 10s Maxలో, సో అవే ఫీచర్స్ అయితే ఇక్కడ నాకైతే కనిపిస్తున్నాయి. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు. మీకు ఇందులో వచ్చరికి ప్రాసెసర్లోను, బ్యాటరీలోను, డిస్ప్లేలోను అలా కొన్ని డిఫరెన్స్ అయితే ఈ మొబైల్లో చూడడానికి అయితే ఉంటుంది అనమాట. కెమెరాలోను సో అలా కొన్ని అప్గ్రేడెడ్స్ అయితే ఉంటాయి. కానీ విడిగా రెండు పక్కన పెట్టి చూసినట్టయితే మీకు పెద్ద డిఫరెన్స్ అయితే రెండిట్లో మీకు కనబడదు. సో చూసినట్టయితే ఇంకోటి మర్చిపోయాను నేను, ఇది వచ్చరికి డ్యూయల్ సిమ్ కదా మనం తెప్పించింది. సో చూద్దాం ఇందులో డ్యూయల్ సిమ్ సపోర్ట్. సో ఇదే మన ఇండియన్ మొబైల్కి అలాగే వచ్చరికి అక్కడ మొబైల్కి డిఫరెన్స్. సో హార్డ్వేర్ పరంగా ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. జస్ట్ మీకు వచ్చేసరికి సిమ్ కార్డ్ స్లాట్ అయితే ఉందో ఇక్కడ వచ్చరికి మనం డ్యూయల్ సిమ్ అయితే పెట్టుకోవచ్చు. సో వన్ సైడ్ ఒక సిమ్, ఇంకో సైడ్ ఇంకో సిమ్ అయితే మనం అట్ ఎ టైం అయితే యూజ్ చేయొచ్చు ఫిజికల్గా అనమాట. అదే మన ఇండియన్ మొబైల్స్కి వచ్చేసరికి ఒక సిమ్ మనం ఫిజికల్ సిమ్ యూజ్ చేయొచ్చు, ఇంకోటి వచ్చరికి ఈ సిమ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ డిఫరెన్స్ అయితే మనకి ఈ మొబైల్స్లో అయితే చూడడానికి ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చరికి నేను 2 సిమ్ కార్డ్స్ మీకు ఇన్సర్ట్ చేసి చూపిస్తాను. సో ఇటు వచ్చరికి ఒక సిమ్ అయితే నేను వచ్చాను, ఇంకో సైడ్ వచ్చరికి మరో సిమ్ని అయితే ఇక్కడ ఇస్తున్నాను. సో మీరు చూడొచ్చు. సో 2 సిమ్ కార్డులు మనకి ఇక్కడైతే సిట్ అయిపోయినాయి. ఇక్కడ చూడొచ్చు టాప్లో చూస్తే మీకు ఎయిర్టెల్ అండ్ జియో రెండు అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో నేను 2 సిమ్ కార్డులు ఇన్సెట్ చేశాను కాబట్టి 2 మనకి ఇక్కడైతే చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ మన సిగ్నల్ దగ్గర కూడా చూడొచ్చు ఆ యాంటీనాస్ ఉన్నాయో, యాంటీనాస్ దగ్గర వచ్చేసరికి మీకు 2 స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి. బాటంలో ఒకటి, టాప్లో ఒకటి, 2 అయితే కనిపిస్తున్నాయి.
సో బాటంలోది జియో, టాప్లో ఉన్నది ఎయిర్టెల్ అనమాట. సో ఇదే మనకి డిఫరెన్స్. ఇండియా దానికి వచ్చేసరికి మనకి ఫిజికల్గా 2 సిమ్ కార్డులు అయితే యూజ్ చేయడానికి ఉండదు. ఒకటి వచ్చేసరికి మనం ఈ సిమ్ని అయితే యూజ్ చేయాలి ప్రోగ్రామ్ చేసుకొని. సో ఇక్కడ వచ్చేసరికి మనం 2 సిమ్ కార్డుని అట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు అనమాట. మనకు అక్కడ నుంచి తెప్పించిన మొబైల్కి వచ్చేసరికి హాంకాంగ్ వేరియంట్కి వచ్చేసరికి. సో అందుకే నేను ఈ మొబైల్ అయితే తెప్పించాను. ఇంకా CPU Xని అయితే నేను ఇందులో ఇన్స్టాల్ చేశాను. ఇక్కడికి వెళ్ళి చూసినట్టయితే డివైస్ ఇన్ఫర్మేషన్స్ అయితే మనకి ఇక్కడైతే ఉంటాయి. డివైస్ మోడల్లో అలాగే వచ్చేసరికి బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి ఇందులో మనకి 5.1 వర్షన్ అయితే యూజ్ చేశారు. సో ఇక్కడ ప్రాసెసర్ అయితే ఉంది. సో ప్రాసెసర్ వచ్చేసరికి A13 ప్రాసెసర్ని యూజ్ చేసినట్టుగా అయితే ఇక్కడైతే చూపిస్తుంది. కరెంట్ స్పీడ్ని కూడా ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. సో డిస్ప్లే సైజ్ ఇక్కడ చూపిస్తుంది 6.5 ఇంచెస్ OLED డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. ఆస్పెక్ట్ రేషియో వచ్చేసరికి 19:9 ఆస్పెక్ట్ రేషియో అని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే చూపిస్తుంది. డిస్ప్లే రీఫ్రెష్ రేట్ వచ్చేసరికి ఇది మనకి 60 హెర్ట్జ్తోనే వస్తుంది. చాలా మంది 120 హెర్ట్జ్ అంటున్నారు. బట్ ఒకసారి 120 హెర్ట్జ్ అనేది ఇందులో మనకి టచ్ సెన్సిటివిటీ మాత్రమే. సో మామూలుగా చూసుకున్నట్టయితే ఇది మనకి 60 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. బ్రైట్నెస్ నట్స్ కూడా చూస్తే 800 బ్రైట్నెస్ నట్స్తో అయితే వస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను మీకు. స్టోరేజ్లోకి వెళ్దాం. సో స్టోరేజ్లోకి వెళ్ళి చూస్తే ఇది వచ్చేసరికి మనకి 256 GB వేరియంట్. కెపాసిటీ వచ్చేసరికి 238 GB వరకు మనకి కెపాసిటీ ఉంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసరికి 225 GB వరకు అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే లభిస్తుంది. ఇంకా కెమెరాస్లోకి వెళ్దాం. సో కెమెరాస్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరా, ట్రిపుల్ కెమెరా యూజ్ చేసినట్టుగా చూపిస్తున్నారు. ఆ తర్వాత అపాచర్ 1.8 ఉంది. 4K 60 ఫ్రేమ్స్ వరకు వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. 240 ఫ్రేమ్స్ వరకు మనం స్లో మోషన్ వీడియోస్ని 1080pలో రికార్డ్ చేయొచ్చు. మ్యాక్సిమం ఫోటో రిజల్యూషన్ వచ్చేసరికి 4032x3024 రిజల్యూషన్లో మనం మ్యాక్సిమం ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో ఫ్రంట్ కెమెరా కూడా చూసుకుంటే మనకి 12 మెగాపిక్సెల్ ఉంది. అపాచర్ 2.2తో వస్తుంది. 4K 60 ఫ్రేమ్స్లో వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్లో 120 ఫ్రేమ్స్లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ కూడా చూపిస్తున్నారు. ఇక సెన్సార్స్లోకి వస్తే ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ వీళ్ళైతే ఇస్తారు. సెన్సార్స్ ఏం స్కిప్ చేయరు. ఇది ఫ్లాగ్షిప్ కేటగిరీ మొబైల్ కాబట్టి. ఇంకా కంపాస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ స్పీడ్ టెస్ట్ అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి స్పీడ్ టెస్ట్ చెప్తుంది ఇది. సో స్పీడ్ టెస్ట్లో వచ్చేసరికి మ్యాక్సిమం డౌన్లోడింగ్ స్పీడ్ని, అప్లోడింగ్ స్పీడ్ని అయితే క్యాచ్ చేయగలుగుతుంది. ఇంకా మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి మనకి OLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి వీడియో క్వాలిటీ విషయంలో అయితే చెప్పవసరం లేదు. వీడియో క్వాలిటీ మనకి చాలా ఎక్సలెంట్ వీడియో క్వాలిటీ అయితే ఉంటుంది. ఇంకా అలాగే సో తర్వాత చూసేసరికి మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 4 అలాగే పిక్సెల్ 4 XL ఈ రెండు మొబైల్స్ వచ్చేసరికి ఈ నెల అయితే లాంచ్ అయిపోతున్నారు అక్టోబర్ 10. సో స్పీకర్ కూడా చూస్తే ఇది వచ్చేసరికి ఒక స్పీకర్ ఎక్కడైతే ఇచ్చారు, ఇంకో స్పీకర్ వచ్చేసరికి మనకి ఈర్ స్పీకర్ ఉందో ఈ స్పీకర్ నుంచి అయితే వస్తుంది. మనకి డాల్బీకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఒక స్పీకరు, సో ఇక్కడ ఒక స్పీకర్, 2 స్పీకర్స్ మనకైతే పనిచేస్తున్నాయి అనమాట. ఈర్ స్పీకర్ అలాగే వచ్చేసరికి బాటమ్ స్పీకర్. సో వాల్యూమ్ వచ్చేసరికి మనకి మంచి వాల్యూమ్ అయితే ఉంది. లౌడ్గానే మనకి వాల్యూమ్ అయితే వస్తుందని చెప్పొచ్చు. ఇక వీడియో క్వాలిటీ వచ్చేసరికి మనకి ఇది OLED డిస్ప్లే కాబట్టి వీడియో క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇప్పుడు కెమెరాస్లోకి వెళ్దాం. సో కెమెరాస్లోకి వచ్చేసరికి కెమెరాలో వీళ్ళు రెగ్యులర్గా ఇచ్చే ఫీచర్స్ మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. బట్ వచ్చేసరికి ఇప్పుడు ప్రతి ఫీచర్లోనూ వీళ్ళు వచ్చేసరికి 3 కెమెరాల ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. అంటే ఇక్కడ వచ్చేసరికి టైం లిప్స్ అయితే ఉంది. టైం లిప్స్లో కనుక చూసుకున్నట్టయితే వైడ్ యాంగిల్లోను అలాగే వచ్చేసరికి 1x లోను 2x లోను మనం వీడియోస్ని అయితే షూట్ చేయొచ్చు. అలాగే స్లో మోషన్ ఇచ్చారు. స్లో మోషన్ వచ్చేసరికి 1x లో 2xలో అలాగే 0.5x. సో మూడిట్లోనూ మనం వచ్చేసరికి స్లో మోషన్ వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఈ 3 ఆప్షన్స్ కూడా మనకి స్లో మోషన్లో అయితే ఇచ్చారు. అలాగే ఫ్రంట్ కెమెరాలో కూడా చూసుకున్నట్టయితే మనకి స్లో మోషన్ ఫీచర్ అయితే పనిచేస్తుంది. బట్ ఫ్రంట్ కెమెరాలో వచ్చేసరికి సింగిల్ కెమెరా సెటప్ ఉంది కాబట్టి మనకైతే అది చూపించట్లేదు. ఇంకా వీడియోస్లోకి వెళ్తే వీడియోస్లో కూడా మనకి చూడొచ్చు. సో 3 సెన్సార్స్లోను వైడ్ యాంగిల్లోను 1x లోను అలాగే 2x లోను మనం వీడియోస్ని అయితే షూట్ చేయొచ్చు. ఇంకా ఫొటోస్లో కూడా మనకి సేమ్ ఫీచర్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇంకా పోర్ట్రైట్ ఉంది. సో పోర్ట్రైట్లో చూస్తే మనకి పోర్ట్రైట్లో గతంలో వీళ్ళు ఇచ్చిన ఫీచర్సే వీళ్ళు ఇక్కడైతే చూపిస్తున్నారు. ఇంకా ఫ్రంట్లో కూడా మనకి సేమ్ ఫీచర్స్ అయితే మనకి పోర్ట్రైట్లో ఉన్నాయి. ఇంకా చివరి పను అయితే ఇచ్చారు. పనుల్లో కూడా సేమ్ 3 కెమెరాలతోనూ మనం పను మోడ్లో ఫొటోస్ని అయితే షూట్ చేయొచ్చు. ఇంకా పోర్ట్రైట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ అపాచర్ కూడా అయితే ఇచ్చారు. సో అపాచర్ మనకు కావాల్సినంత మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అపాచర్ బాగా తగ్గించకూడదు. బాగా తగ్గిస్తే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది అన్యాచురల్గా అయితే పడుతుంది. సో అపాచర్ మనకు 2.5 వరకు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ మొబైల్తో కొన్ని ఫొటోస్ని అయితే తీస్తాను. ఫొటోస్ని తీసి మీకు ఎప్పుడైతే చూపిస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఈ మొబైల్తో తీసిన కొన్ని పిక్చర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్లో తీసిన పిక్చర్, ఇది నార్మల్గా తీసిన పిక్చరు, ఇది 2x లో తీసిన పిక్చరు. సో అలాగే ఇక్కడ వచ్చేసరికి మీకు వైడ్ యాంగిల్లో నార్మల్గా అలాగే 2x లో తీసిన పిక్చర్స్ వచ్చేసరికి 3 అయితే వరుసగా అయితే కనిపిస్తున్నాయి. సో మీకు డిఫరెన్స్ అయితే ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇది వచ్చేసరికి నేను ఫ్రంట్ కెమెరా యూస్ చేసి తీసిన పిక్చరు. సో ఫ్రంట్ కెమెరాలో నార్మల్గా తీసిన పిక్చరు, ఇది వచ్చేసరికి పోర్ట్రైట్ యూస్ చేసి తీసిన పిక్చరు. సో ఇది ఇండోర్లో వచ్చేసరికి
నార్మల్గా తీసిన పిక్చర్, అలాగే పోర్ట్రైట్ యూస్ చేసి తీసిన పిక్చర్. ఇందులో వచ్చేసరికి మనం ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి స్లో మోషన్ వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. 120 ఫ్రేమ్స్లో మనం స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. సో స్లో మోషన్లో వీడియో రికార్డ్ చేస్తే ఫ్రంట్ కెమెరాతో ఈ రకంగా అయితే వస్తుంది. ఈ వీడియో వచ్చేసరికి నేను బ్యాక్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. సో బ్యాక్ కెమెరాలో యూజ్ చేసి మనం ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు 1x లో అయితే నేను నార్మల్గా అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం వైడ్ యాంగిల్లో డైరెక్ట్గా అయితే షిఫ్ట్ అయిపోవచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు వైడ్ యాంగిల్ అయితే వీడియో రికార్డ్ అవుతుంది. అలాగే డైరెక్ట్గా మనం నార్మల్ మోడ్లోకి వచ్చాం. ఇప్పుడు 2xలోకి వెళ్దాం. టెలిఫోటో లెన్స్ అనేది ఇక్కడైతే మనకి యూజ్ అవుతుంది. సో ఈ రకంగా మనము షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. కెమెరాకి వచ్చేసరికి ఒక సెన్సార్ నుంచి ఇంకో సెన్సార్కి అయితే మనం షిఫ్ట్ అవ్వచ్చు. సో ఈ ఫీచర్ అనేది మనకి ఈసారి ఐఫోన్లో అయితే వీళ్ళు తీసుకొచ్చారని చెప్పాలి. సో మీకు ఇక్కడ వచ్చేసరికి మెమోజీస్ అయితే కనిపిస్తున్నాయి. సో మీరు చూడొచ్చు, మెమోజీస్ని మనం క్యారెక్టర్స్ని అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఈ మధ్య కొన్ని అన్ని మొబైల్స్ అయితే ఇస్తున్నాయని చెప్పొచ్చు. కొంచెం ఫ్లాగ్షిప్ కేటగిరీ ఉన్నాయి, అలాగే మామూలు మొబైల్స్ కూడా. సో మిగిలిన మొబైల్స్తో కంపేర్ చేసి చూసినట్టయితే ఇందులో మెమోజీస్ వచ్చేసరికి ఏవైతే ఈ యానిమేషన్స్ ఉన్నాయో సో ఇవి కొంచెం పర్ఫెక్ట్గా పనిచేస్తుంటాయి. ఎందుకంటే ఇందులో వచ్చేసరికి మనకి 3D ఫేసింగ్ రికగ్నైజ్ చేస్తుంది కాబట్టి సో మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే ఇది మూవ్ అవుతూ ఉంటుంది. సో మనకు కావాల్సినట్టుగా మనకి ఇక్కడైతే క్యారెక్టర్స్ని అయితే సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకొని మెమోజీస్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇంకా మనం ఐఫోన్ 10s మ్యాక్స్తో ఐఫోన్ 11 Pro Max కంపేర్ చేసి చూసినట్టయితే ఏంటి డిఫరెన్స్ అంటే మనకి డిస్ప్లేలో కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అలాగే వచ్చేసరికి ఆ కెమెరాస్ అనమాట. సో కెమెరాస్లో వచ్చేసరికి మనం డిఫరెన్స్ అయితే చూడడానికి ఉంటుంది. అలాగే మనకి ఈసారి యాపిల్ లోగో వచ్చేసరికి వీళ్ళు మిడిల్లో తీసుకొచ్చారు. కొంచెం ఫినిషింగ్ వచ్చేసరికి డల్ ఫినిష్తో వచ్చింది. ఇక్కడ ఐఫోన్ అని చెప్పి అయితే నాకు కనబడట్లేదు. ఇంకా మనకి సైజ్ విషయంలో వచ్చేసరికి పెద్ద డిఫరెన్స్ అయితే మీకు ఎక్కడ కనిపించదు. సో రెండు వచ్చేసరికి ఈక్వల్ సైజ్ అయితే ఉంటాయి. సో ఆ సైజులో వీళ్ళు ఏ మాత్రం మార్పులను అయితే వీళ్ళైతే తీసుకురాలేదు. ఇంకా అలాగే వీళ్ళు ఏదైతే 3D సెన్సార్ ఉందో, ఫేస్ అన్లాక్ సెన్సార్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. సో వీళ్ళు ఈ 3D సెన్సార్ ఏదైతే ఉందో, ఫేస్ అన్లాక్ సెన్సార్, సో దీన్ని వచ్చేసరికి ఇంకొంచెం మార్చాలి. ఈ స్లైడ్ చేసుకోకుండా మనకు ఒక ఫీచర్ అయితే ఇవ్వాలి. అన్లాక్ అయిన వెంటనే మనకి ఓపెన్ అయిపోయే ఫీచర్ని అయితే వీళ్ళు తీసుకురావాలి. అదైతే తీసుకురారు. సో ఇంకోటి వచ్చేసరికి నేను ఎప్పుడుంచో కాల్ రికార్డింగ్ ఫీచర్ తీసుకొస్తారేమో అని చెప్పి చూస్తున్నాను. సో అది కూడా ఇప్పటి వరకు నాకు ఇందులో అయితే కనబడలేదని చెప్పాలి. ఇంకా మిగిలిన సెట్టింగ్స్ కానీ ఆప్షన్స్ అన్నీ చూసుకున్నట్టయితే మనకి iOS 13తోనే వస్తుంది కాబట్టి iOS 13 అనేది ఇప్పుడు మనకి అన్ని మొబైల్స్లోనూ ఏవైతే ప్రివ్యూ మొబైల్స్ ఉన్నాయో వీటిలో కూడా మీరు అప్డేట్ చేసుకున్నట్టయితే ఇవే ఫీచర్స్ అయితే మీకు ఆల్మోస్ట్ కనబడుతూ ఉంటాయి. సో పెద్ద డిఫరెన్స్ అయితే మీకు ఏమి చూడడానికి ఉండదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.